సరే ఇప్పుడు తెలంగాణ ఇష్యూ చూసుకున్నట్టయితే డీజీపీ ప్రభాకర్ రావు గారిని బయట కంట్రీస్ నుంచి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ప్రధాన కారణం కేసీఆర్ గారు చేయమంటేనే చేశారని చెప్పేసి వాపోతున్నారు జనాలు. వీళ్ళు కూడా కేసీఆర్ గారు చేసి దీని వెనకాల కుట్రకోణాలు ఎన్ని ఉన్నాయి, ఇంతమంది ఇప్పటి వరకు ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేశారనేది మొత్తం బయటకు రాలేదు. ఆయన ప్రభాకర్ గారు వస్తేనే ఇది బయటకు వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. దీని వెనకాల వస్తే ఎలాంటి సీక్రెట్లు బయటపడే అవకాశం ఉన్నది? కామెడీలు చేయొద్దని చెప్పండి కొంతమందిని. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాకర్ రావు వస్తున్నాం కానీ ఏ పని అవదన్నది బ్రహ్మాండంగా ఇవాళ దాకా హరికథలు చెప్పి నడిపించారు. శభాష్. దీని మీద ఎన్ని కంప్లైంట్లు లాంచ్ చేసి సినీ ఫెటర్నిటీల నుంచి కానీ లేకపోతే ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ మా ఫోన్లు ట్యాపింగ్లు చేయి వీళ్ళు ఇంత డబ్బులు డిమాండ్ చేశారు, ఇంత మా దగ్గర ఎత్తేసారని ఎవడైనా కంప్లైంట్ ఇచ్చాడు. దీని మీద ఒకటి చెప్పండి. రెండోది, పోలీస్ వ్యవస్థ, నిఘా వ్యవస్థ ఖచ్చితంగా కొన్ని సర్కమ్స్టాన్సెస్లో హోమ్ మినిస్ట్రీ, సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ యాక్సెప్టెన్స్తోను ఇంత ఫెడరల్ సిస్టంలో స్టేట్ గవర్నమెంట్స్కి కూడా కొన్ని డిస్క్రిప్షన్స్తో ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. ఓకే, ఆ సమయం అయిపోయిన తర్వాత వాటిని డిస్ట్రాయ్ చేస్తారు. ఇది నిరంతర ప్రక్రియ. ఈ పోలీస్ టవర్స్ కట్టారు రోడ్ నెంబర్ 12. అవును, చీమ చిటుక్కు మన ఎంటర్ తెలంగాణలో ఇలా తెలుస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్. అవును, ఏ గూగుల్ మీ ఫోన్లో ఏమి ట్యాప్ చేయకుండాను మొత్తం డేటా ఎత్తేస్తాడు మంది. అవును, వాట్సాప్ కూడా మొత్తం డేటా దోచేస్తున్నాడు. ఎర్రిమాలో కల్లా మన అందరూ ఇట్లా పోలీసు వాళ్ళు చేశారని ఏడుపులు పెడబొబ్బులు. ఎవరో మీరు అంత అసలుకి. సరే, ప్రభాకర్ రావు వచ్చాడు. రాగానే బాబు నిద్రపోలేదట నువ్వు 12 వరకు వస్తావేటి? ఇమిగ్రేషన్ 4 గంటలు 8 గంటలు నిలువరించారా నాని? వెళ్ళి తలస్నానం చేసి కాస్త బాగా నిద్రపోయి రా అని చెప్తారా? ఎత్తాగరాలు పడతారా, తమాషాలు పడతారా? ఎవిడెన్స్లు ఇవి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్. ఎత్తులు అవుడండి. సంవత్సరంన్నర అయింది రోజు అడిగి ఫోన్ ట్యాపింగ్లే ఎవడిగా చెప్తారు మీరు అంత కథలు. ఎవిడెన్స్ ఉంది. ఇదిగో ప్రభాకర్ రావు కోసం వెయిటింగు. ఎస్, కేసీఆర్ చేయించాడు, లేకపోతే కేటీఆర్ చేయించాడు, హరీష్ రావు చేయించాడు, కవితమ్మ చేయించింది, లేకపోతే నేను చేయించాను, నువ్వు చేయించావు చెప్పు సావు. ఇది ఈ సర్కమ్స్టాన్సెస్లో వీడి దగ్గర ఇన్ని డబ్బులు ఎత్తేయడానికి ఈ ఫోన్ ఇలా ట్యాప్ చేశారు, ఇంత డబ్బులు వీడి దగ్గర పోయాయట, ఈ పనికిమాలలో నాకు కంప్లైంట్ ఇచ్చాడు, ఈ కంప్లైంట్ పరంగా వీడి ఐటీ కట్టిన డబ్బులు వీడికి ఇచ్చాడట అని ఏవో చెప్తే అయ్యా ఓడేమో నాకు నేను డిబేట్లో పెద్ద ఆయన కదా చెప్పండి. సినిమా వాళ్ళ డేటా అంటే వాళ్ళు ఏ పౌడర్ వేసుకున్నారో ఏ డ్రెస్లు వేసుకున్నారో వీళ్ళకి కావాలట. ఉడికి కావాలి పోలీసు వాళ్ళకేం పని లేదా సినిమా వాళ్ళ డేటా? పోలీసు వాళ్ళు అంటే మరి ఆయన స్థాయి ఆల్మోస్ట్ డిఐజీ స్థాయి, ఎస్ఐబి హెడ్ అయినా ఏం చేశారు? ఇవాళ మళ్ళీ 12 తారీఖు వస్తారేంటి? మళ్ళీ పొద్దునుంచి సాయంత్రం పంచాయతీ. కేటీఆర్ గారు అనుమానంతో తీసుకొచ్చారు. ఇవాళ కుదరదులేండి, రేపు రండి, ఇప్పటికి మళ్ళీ లేదు. మనమేమో చెవిలో ఇంత క్యాబేజీ పోలేటు ఫోన్ ట్యాపింగ్లు జరిగేట. మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, ప్రజలకు ఇంకా అర్థం అవ్వలేదు. రామకృష్ణ హెగ్డే కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఫోన్ ట్యాపింగ్లో, ఈరోజు మొబైల్ కాదు ల్యాండ్ లైన్ ఫోన్ ట్యాపింగ్లో పదవీచ్యుతుడు అయ్యాడు. ఇది కాంగ్రెస్ ఎబిలిటీ అండ్ క్యాపబిలిటీ. ఎవరు మీరంతా? కాంగ్రెస్లో నేనున్న కాలం కేసీఆర్ ఫ్యామిలీలో ఒకటి జాయిన్ చేసి ఊడడిగిండి నిన్ను. ఇటు చెప్పి కవితమ్మ టంగ నేను ఫామ్ హౌస్కి వెళ్ళింది, టంగ నాన్నతో పాటు వచ్చింది. మీకు ఓపికే లేదు, గంట సేపు విచారించలేపారు ఆయన తీసుకొచ్చి. 118 మనిషట కేసీఆర్ గారు. అదే కేసీఆర్ గారిని విచారణ కోసం తీసుకొచ్చారు కదా. ఒకసారి అదే ప్రశ్న మళ్ళీ దాని గురించి వీళ్ళు కాదలు 2 పిల్లర్లు. సార్ ఒకటి కొన్ని ప్రాజెక్టులు కానీ ఇలాంటి కార్యక్రమాలు కానీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎవ్వరి మీద నిఘా పెట్టకుండా గాలికి వదిలేశారా? నిన్న సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అరే నిఘా పెట్టండి రా బాబు, రెడ్ జోన్లో ఉంది హైదరాబాద్, తిరుపతి రెడ్ జోన్లో ఉంది, ఎందుకు ఇచ్చారా? ఇక్కడ నిరంతరం కార్యకలాపాల్లో లుంబిని పార్క్ బాంబులు, గోకుల్ చాట్ మండర బాంబులు మర్చిపోయారా? పోలీసు వాళ్ళు ఆ పని చేయకుండా దేనికొంటారు? ఊర్రా పై నువ్వు వచ్చేయడం గబగబ ప్రవచనాలు. సార్ మొన్న రీసెంట్గా అంతెందుకు ఫోన్ ట్యాపింగే. మీరే కోడిపెట్టలో దొరికారు 50 లక్షలు క్యాష్ పెట్టుకుని నన్ను ట్యాప్ చేసేయడం ప్రూవ్ చేసి వేస్తే లాప్ట్ మిమ్మల్ని కదా లాప్ట్ కూర్చోబెట్టరు. రివెంజ్ టు రివెంజ్ చేయండి చూద్దాం. నా విషయంలోనే కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేశాడు, ఆ స్టీఫెన్సన్ విషయంలో అని చెప్పు. ఎస్ శభాష్, మా ముఖ్యమంత్రి శభాష్. ఇది కాంగ్రెస్ ఒరిజినల్ పొటెన్షియల్. రామకృష్ణ హెగ్డేని లేపినట్టు లేపితే పాదవేపు ఆ పొజిషన్లో ఉన్నాడు ఆయన పట్టుకొచ్చి ఇప్పుడు డేట్ చేస్తారు. మాకు టైం వేస్ట్ కార్యక్రమం. తులం బంగారం ఇస్తాం, కళ్యాణ లక్ష్మి చేస్తున్నాం, తొక్క తోటకొని ఈ కబుర్లు అన్నీ చెప్పి ప్రభుత్వం వచ్చి బంగారం ఎప్పుడు ఇస్తారని అడిగేసరికల్లా కేసీఆర్ ఫోన్ ట్యాప్ చేసాడట.
ఇక టర్న్ చేయడం అంటారా? కేటీఆర్ కూడా చెప్పాడు సినిమా వాళ్ళందరివి ఫోన్లు ట్యాప్ చేయడం ఎందుకు ఈ హరికథ కాలక్షేపాలు. అరే కంప్లైంట్లు లేరు రవి, సినిమా వాళ్ళు 50 మంది గబగబా కంప్లైంట్లు ఇవ్వాలి కదా. ఎన్కన్వెన్షన్ కూల్చేసిన తర్వాత మీరు మా అబ్బాయి పెళ్ళికి రాకపోతే నేను ఒప్పుకోనని చెప్పి వాళ్ళు అందరూ ఇష్టంగానే ఉన్నారు. వీళ్ళ గురించి మనం టైం వేస్ట్. ఆ సినిమా వాళ్ళు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు వెచ్చడి ఆడుకుంటారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరూ కూర్చుని. ఇప్పుడు కంప్లైంట్లు ఇవ్వనండి, ఎవరు ముందు నోరు కొట్టుకుని చెప్పాడు ఆ కేటీఆర్ ఎలక్షన్ల ముందు, పోతారు అడుగుతుని పోతారా అని. అది జరుగుతుంది. పాపులము మేము అని పాటలు పాడుకొని తిరుగుతాం రియల్ ఎస్టేట్.